వెల్కమ్ టు రెడ్ టీవీ. నేను మీ తేజ. రామ్ పోతినేని చంపడానికి ఎవరైనా ప్లాన్ చేశారా? రామ్ పోతినేని చంపడానికి కొంతమంది దొండగోళ్ళు రామ్ పోతినేని ఎక్కడైతే హోటల్లో స్టే చేస్తున్నాడో ఆ హోటల్లో వాళ్ళు దొంగచాటుగా ప్రవేశించి రామ్ పోతినేని బెడ్రూమ్ వరకు కూడా వెళ్ళి చంపేందుకు ప్రయత్నించారంటూ వస్తున్న వార్తల్లో ఎంతవరకు వాస్తవం, అసలు ఏంటి నిజం, దీని గురించి పూర్తిగా తెలుసుకునేందుకు ప్రయత్నిద్దాం. అయితే రామ్ పోతినేని, సో ఈ వ్యక్తి గురించి మనందరికీ బాగా తెలిసి, ఎందుకంటే ఒక మంచి నటుడు. రీసెంట్ గా అతనికి కొన్ని ఫ్లాప్స్ ఇచ్చినా గానీ అతని సినిమాలన్నీ కూడా చాలా చక్కగా ఉంటాయి, చాలా బాగుంటాయి. అయితే కొన్ని ఫ్లాప్స్ తర్వాత రామ్ పోతినేని తను తర్వాత తీయబోయే సినిమా కొంచెం కథ పరంగా కానీ ప్రేక్షకులకి నచ్చేటట్టు విధంగా, తన ఫ్యాన్స్ కూడా నచ్చేటట్టు విధంగా ప్లాన్ చేసుకున్నారని కొన్ని రోజుల నుంచి కూడా బయటకి ఒక వార్త చక్కర్లు కొడుతుంది. ఇందుకే అతను ఇప్పుడు ప్రెసెంట్ చేస్తున్న సినిమా ఏంటంటే ఆంధ్ర కింగ్. సో అంటే ఆంధ్ర అంటే మన రాజమండ్రి కావచ్చు, భీమవరం కావచ్చు, పాలకొల్లు కావచ్చు, విజయవాడ కావచ్చు, ఇట్లా ఈ పరిసర ప్రాంతాల్లో ఈ షూటింగ్ ఎక్కువగా జరుగుతూ ఉంది. అయితే మనం రీసెంట్ గా వచ్చిన కొన్ని గ్లిమ్స్ కూడా చూడటం జరిగింది. అందులో కూడా ఆంధ్ర స్లాంగ్ ఉంది, ఐ మీన్ వెస్ట్ గోదావరి, ఈస్ట్ గోదావరి స్లాంగ్ ఉంది. అయితే రాజమండ్రి అంటే ఈస్ట్ గోదావరిలో కొన్ని సన్నివేశాలన్నీ కూడా అక్కడ షూట్ చేయడం జరుగుతుంది. ముఖ్యంగా ఈ ఆంధ్ర కింగ్ డైరెక్టర్ ఎవరంటే మహేష్ బాబు పలిగొల్ల. ఇంతకు ముందు ఆయన పొలిశెట్టి సినిమా తీసిన డైరెక్టర్. ఇతనికి మంచి పేరు ఉంది అండ్ చాలా మంచి సినిమాలు కూడా తీశారు. అయితే రీసెంట్ గా షెరటాన్ హోటల్లో 6th ఫ్లోర్ లో ఉన్న రామ్ ని చంపడానికి కొంతమంది ప్రయత్నించారా అనే దాని గురించి ఇప్పుడు చెప్తా. ఇద్దరు వ్యక్తులు ఫుల్ గా డ్రింక్ చేశారు. సో వాళ్ళకి ఏంటంటే రామ్ పోతినేని ఎట్లయినా సరే కలవాలి, చూడాలి అనే ఇది ఉందన్నమాట వాళ్ళకి. సో రామ్ పోతినేని రాజమండ్రిలో షూటింగ్ జరుగుతుంది కాబట్టి షూటింగ్ ఏరియా దగ్గరికి వెళ్ళి ఏంటి అనేది మొత్తం కూడా పూర్తిగా తెలుసుకున్నారు. సో రామ్ పోతినేని షెరటాన్ హోటల్లో స్టే చేస్తున్నాడు అనే విషయం అనుకున్నాం. అయితే ఆ హోటల్ దగ్గరికి వెళ్ళిన తర్వాత రిసెప్షన్ దగ్గరికి చేరుకుని, మేము రామ్ పోతినేని గారికి సంబంధించిన వ్యక్తులం, రామ్ పోతినేని గారితో అర్జెంట్ గా మాట్లాడాలి, సినిమా గురించి, షూటింగ్ షెడ్యూల్ గురించి మాట్లాడాలంటూ కూడా ఆ రిసెప్షన్ దగ్గర వాళ్ళకి అబద్ధాలు చెప్పి ఆయన ఎక్కడుంటున్నారు ఏంటి అనేది పూర్తిగా తెలుసుకున్నారు. అయితే 6th ఫ్లోర్ లో ఆయన ఉన్నట్టు కూడా తెలుసుకున్నారు. అయితే ఆ ఫ్లోర్ కి చేరుకున్న తర్వాత మళ్ళీ అక్కడ సో అంటే ఫుల్ సెక్యూరిటీ ఉంటుంది కాబట్టి మళ్ళీ అక్కడ కొంతమంది వ్యక్తులు అడ్డుకున్నారు. ఎవరు మీరు ఏంటి? సో మేము హౌస్ కీపింగ్ సంబంధించిన వాళ్ళు క్లీన్ చేయడానికి వచ్చాం, ఇబ్బంది ఏదో ఉందంటే అంటే ఓహో నిజమే అనుకుని పాపం వాళ్ళు కూడా అలౌ చేశారు. దాని తర్వాత డైరెక్ట్ గా రామ్ రూమ్ కి వాళ్ళు చేరుకున్నారు. దాని తర్వాత సిబ్బందికి వెంటనే తెలియడంతో అక్కడి నుంచి వాళ్ళని పట్టుకునేందుకు ప్రయత్నించారు. దాని తర్వాత పోలీసులకు వెంటనే ఇన్ఫార్మ్ చేశారు. పోలీసులు వెంటనే వచ్చి వాళ్ళిద్దరిని కూడా అరెస్ట్ చేశారు. ఇప్పుడు దర్యాప్తు చేస్తా ఉన్నారంటూ కూడా వార్త వచ్చింది. నిజానికి ఈ విషయం గురించి తెలియాలి, ఎందుకంటే కొంతమంది ఏంటంటే కామెంట్స్ చేస్తున్నారు, సో ఆంధ్ర కింగ్ ప్రమోషన్ అప్పుడే స్టార్ట్ చేసేసారా అని. నిజానికి హీరో గురించి అంత దిగజారిపే స్టంట్స్ కానీ ప్రమోషన్స్ కానీ ఏ యూనిట్ చేయదని అయితే మాత్రం నేను ఖచ్చితంగా చెప్తాను. ఇంతకు ముందు 1-2 వచ్చినా కానీ దాని తర్వాత వాళ్ళు రివీల్ చేసేవారు. ఇదంతా కూడా ప్రమోషన్ లో భాగమే, ఒక ఫ్రాంక్ ఇది అంటూ. సో ఇప్పుడు ఇది ఒక మిస్టరీగా ఉంది. అంటే ఐ మీన్ దీని గురించి ఇంకా పోలీసులు కేసు అయితే నమోదు చేసుకున్నారు, ఇంకా దర్యాప్తు చేస్తున్నారు. అసలు రామ్ ని నిజంగానే చంపడానికి వచ్చారా, లేదంటే రామ్ తో ఒక ఫోటో దిగి అక్కడి నుంచి వెళ్ళిపోదామని వచ్చారా అని ఇప్పుడు ఒక ఇదైతే ఉంది. నిజానికి ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి మధ్య ఉన్న అక్కడ ఉంటున్న నివాసులందరూ కూడా ఏంటంటే ఒక హీరో కనిపించగానే ఒక దేవుడు కనిపిస్తున్నట్టు భావిస్తూ ఉంటారు. వాళ్ళతో ఒక ఫోటో తీసుకుని సరదాగా దాన్ని ఒక ఆల్బమ్ లా చేయించుకుని ఒక ఫ్రేమ్ కట్టించుకుని ఇంట్లో పెట్టుకుంటూ ఉంటారు చాలా మంది కూడా. సో వీళ్ళు కూడా అలానే వచ్చారా, లేదంటే రామ్ పోతినేని గురించి ఇంకేదైనా ప్లాన్ ఏదైనా ఉందా, నిజంగానే అతను ఏదైనా చేయడానికి వచ్చారా? మీ క్వశ్చన్ తెలుసా? ఇతను హీరోయే కాదు, వీళ్ళ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ చూసుకుంటే రామ్ పోతినేనికి కొన్ని హాస్పిటల్స్ ఉన్నాయి అండ్ చాలా బిజినెస్లు కూడా ఉన్నాయి, ఫ్యామిలీ చాలా రిచ్. సో మరి ఆ రకంగా ఏదైనా ప్లానింగ్ ఉందా అనే కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేయాల్సిన అవసరం అయితే ఖచ్చితంగా ఉంది. సో రిసెప్షన్ లో లిఫ్ట్ కి తీసుకుని ఆ యాక్సెస్ తీసుకుని డైరెక్ట్ గా వెళ్ళిపోయారు. సాధారణంగా ఇలాంటి హోటల్స్ లో ఏంటంటే 5 స్టార్ హోటల్స్ లో ఏంటంటే యాక్సెస్ లేకుండా లిఫ్ట్ లో ప్రవేశించడం కానీ వాళ్ళ రూమ్ కి ప్రవేశించడం కానీ సాధ్యం కాదు. కానీ ఇవన్నీ కూడా వాళ్ళు సాధించగలిగారు. అయితే ఇద్దరు కూడా ఫుల్ గా మద్యం సేవించి ఉన్నారంటూ కూడా చెప్తున్నారు అండ్ పోలీసులు చెప్పాలి దీని గురించి అప్డేట్. సో త్వరలోనే
మళ్ళీ రామ్ యథావిధిగా ఆయన షూటింగ్స్ లో కూడా పాల్గొంటారని ఆ చిత్రం ముందు కూడా తెలియజేసింది. ఏదేమైనప్పటికీ ఇది ఒక బ్యాడ్ సిచ్యువేషన్ అని చెప్పుకోవాలి రామ్ పోతినేనికి. రాజమండ్రిలో ఉంటూ ఆయన షూటింగ్స్ అన్ని కూడా చేస్తూ ఉన్నారు. చాలా ఆ ఆయన కూడా ఈ సినిమా మీద చాలా హోప్స్ అయితే పెట్టుకున్నారు. ఒక మంచి హిట్ ఇవ్వాలి, ప్రేక్షకులకు ఒక మంచి సినిమాలు ఇవ్వాలంటూ కూడా. సో ఇలాంటి టైంలో ఇలాంటి సిచ్యువేషన్ జరగటం ఆయన కూడా కొంచెం బాధనే అనిపిస్తుంది. ఏదేమైనప్పటికీ ఆయన త్వరగా దీని నుంచి కోలుకుని మళ్ళీ యథావిధిగా షూటింగ్ లో పాల్గొనాలని చెప్పేసి మనందరం కూడా కోరుకుందాం. మీరేమంటారు? అసలు ఈ వచ్చిన ఇద్దరు ఎవరంటారు? నేనైతే మాత్రం చెప్తున్నా, ఈ వచ్చిన ఇద్దరు ఫోటో కోసమే వీళ్ళు ఒక స్టంట్ వేసారని అయితే మాత్రం నాకు అనిపిస్తుంది. సో సీసీటీవీ ఫుటేజెస్ కూడా చెక్ చేస్తున్నారు, ఏమైనా ఆయుధాలు తీసుకొచ్చారా ఏంటి అని. అలాగే చాలా మంది ఇన్స్టాగ్రామ్ లో కానీ, టెలిగ్రామ్ లో కానీ, ఫేస్బుక్స్ లో కానీ రామ్ కి ఇంతకు ముందు అతను బాగాలేనప్పుడు తీసి పెట్టిన పిక్స్ అన్ని కూడా పెట్టి, నెక్ పెయిన్ కి సంబంధించిన ఒక బ్యాండ్ పిక్ అవన్నీ కూడా పెట్టి, ఇది కుట్ర ఏదో చేస్తారు ఈ రకంగా పోస్టులు చాలా మంది పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. అంతా కూడా అవాస్తవం. రామ్ పోతినేనికి ఏం కాలేదు, చాలా సేఫ్ గా ఉన్నారు, చాలా హెల్దీగా ఉన్నారు. జస్ట్ వాళ్ళనైతే పట్టుకున్నారు, తర్వాత కేసు దర్యాప్తు చేస్తున్నారు. తీసుకుంటే రామ్ గారి దగ్గర ఒక స్టేట్మెంట్ రికార్డ్ చేసుకుంటారు. అసలు ఏంటి, నిజంగానే మీరు ఎవరినైనా పిలిచారా, లేదంటే ఆ మీ మీ ఫిల్మీకి సంబంధించిన వ్యక్తుల వల్ల అనేది తెలుసుకునే అవకాశం ఉంటుంది. సో ఏదేమైనప్పటికీ ఇది ఒక చాలా వర్స్ట్ సిచ్యువేషన్ అని చెప్పుకోవాలి ఆ చిత్ర బృందానికి. సో వాళ్ళందరూ కూడా మళ్ళీ యథావిధిగా రాజమండ్రిలో పూర్తిగా దీని నుంచి బయటపడి షూటింగ్ చేయాలని చెప్పేసి అయితే మాత్రం మనం కోరుకున్నాం.